గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ ఫర్ హై స్పిన్ D4 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. సో మనకి ఫార్ములా వచ్చేసి ఆక్టాహైడ్రల్లో మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ T2g and into 0.4 plus and number of Eg electrons into 0.6 అన్నమాట. ఇక్కడ D4 అనేది హై స్పిన్లో T2g3 అండ్ Eg1గా ఉంటుంది. సో మనము ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ అనేది -3 into 0.4 plus 0.6 into 1. సో -1.2 plus 0.6 ఎంత 0.6. సో ఎక్కడుంది? సో ఆప్షన్ 3 is the right answer. And next question. Pick out the correct statement with respect to. చూడండి, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఎన్ని లైగన్స్ ఉన్నాయి? 6. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే మనకి స్ట్రక్చర్ ఏముంటుంది? ఆక్టాహైడ్రల్. సో ఆక్టాహైడ్రల్. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ +3 అంటే D4. ఇక్కడ సైనైడ్ అనేది మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి T2g4 కాబట్టి మనకు 3D ఆర్బిటాల్స్ అవైలబుల్లో ఉంటాయి ఈజీ. కాబట్టి మనకు ఇక్కడ ఇన్నర్ స్పియర్ హైబ్రిడేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి ఇక్కడ? D2sp3. ఆప్షన్ 2 is the right answer. And next, the hybridization involved in complex nickel cyanide 4(2-). సో ఇక్కడ చూడండి, కోఆర్డినేషన్ నెంబర్ 4లో మనకి టెట్రాహైడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనార్ మనకు ఉంటుంది. సో ఇక్కడ కాంప్లెక్స్లో మనకు నికెల్ +2 అండ్ డిలో DsP2 అండ్ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. సో ఆప్షన్ 4 is the right answer.